ఇంకా నిన్న ఒక వార్త ఇంకొకటి వచ్చింది, ఆంధ్రాకు సంబంధించినటువంటి వార్త. పాపం ఇది ఎక్కడో పోయింది, చూసినా కానీ పోయింది, ఏదో పేపర్లో చూసిన. నిన్న కాంగ్రెస్కు టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుల అంశంలో వీళ్లకు సంబంధించినటువంటి వరకు అప్పటిదాకా వాళ్ళు పొత్తులు మేము పెట్టుకుంటాము అని చెప్పినటువంటి టీడీపీ బీజేపీ నాయకత్వంలో అప్పుడు బీజేపీ, ఇప్పుడు జనసేన, చంద్రబాబు విషకవుల్లో మిత్రపక్షాలు. నేను ఇదే ఛానల్లో విశ్లేషణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు చేసేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతటువంటి దేశాలు వ్యతిరేకతలు కాదు, కానీ పొత్తులు పెట్టుకునేటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి మాట మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం నేను చెప్పా. గతంలో టీడీపీ అభ్యర్థులను బీజేపీలకు పంపించి గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేశాడు, లేదంటే రెబల్స్ని అక్కడ పోటీ చేయించి వాళ్ళని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. 2019లో భీమవరంలో పవన్పై పోటీ చేసినటువంటి పులవర్తిని జనసేనలోనికి పంపినటువంటి బాబు. అంటే భీమవరంలో జనసేనకు టికెట్ వస్తుందని తెలిసిన తర్వాత అక్కడ టీడీపీ అభ్యర్థి అలిగిపోతాడు కాబట్టి ఆ టీడీపీ అభ్యర్థినే జనసేనలకు పంపించి పోటీ చేయించేటువంటి ప్రయత్నం ఎత్తుగడ. పాపం త్యాగధనుడు పవన్ కళ్యాణ్ గారు పాపం జనసేనలోకి బాబు అభ్యర్థి పోయింది, అదొక అంశము. అంతకుముందున్నటువంటి 21 సీట్లు 24 సీట్లు 21 అయిపోయినాయి, 3 ఎంపీలు 2 అయిపోయినాయి. ఈ అంశంలో ఒకటి ఉన్నది. దీంతో పాటు వాళ్ళిద్దరితో పాటు ఎవరిపైన చేయాలనేటువంటి అంశంపైన క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు ఇంకా తగ్గిపోయేటువంటి పవన్ కళ్యాణ్ పూర్తిగా త్యాగరాజు అయిపోయారు. త్యాగధనుడు కీర్తితోటి, అంటే నేను ఆంధ్రదేశం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంత త్యాగం చేసిన అని చెప్పుకోవడమే తప్ప మోసపోయిండు బీజేపీ జనసేన రెండు చంద్రబాబు చేతిలో మోసపోతున్నటువంటి విషయాలను మాత్రం వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. జనసేనకు మిగిలింది 20 సీట్లు అయినటువంటి పోను ఇంకెన్ని తీసుకుంటారనేటువంటిది. ఇప్పుడు బీజేపీ 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు కాదు, ఇంకా పెంచాలనేటువంటి మొండి పట్టుదలతో ఉంది కాబట్టి ఇంకా అసెంబ్లీ సీట్ల ప్రకటన ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేటువంటిది రాలేదనేటువంటిది తెలుస్తుంది. బీజేపీ వాళ్ళు పట్టుబడుతున్నారు కానీ జనసేన ఎందుకు మరి అట్లా చేస్తున్నటువంటి అంశం పైన క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడిని గెలిపించడం కోసం, ఆయన కోసం ఇంత త్యాగం చేస్తే మీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటిది రాజకీయంగా ఎవరి ఊహకు అందనటువంటి అంశం.